హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎ వెరీ గుడ్ మార్నింగ్ అండి. చూస్తున్నారా ఏంటి ఈరోజు మన వీడియో అంటే, ఈ వేడివేడి అన్నంలోకి పోసుకున్న చిక్కటి పప్పు ఉంది కదా, అదేనండి ఈనాటి స్పెషల్. మన వీడియో అంతా దాని గురించి అనమాట. మరి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం గంగవావిలి పప్పు, చిక్కటి పప్పు గురించి. మరి అది నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను, చాలా టేస్టీగా వస్తుంది ప్రతిసారి. అంటే ఏ ఆకుకూర పప్పు అయినా కూడా, ఏ కాయగూర వేసినా కూడా పప్పులో ఈ స్టైల్లోనే చేస్తానన్నమాట నేను. చాలా టేస్టీగా కుదురుతుంది. అది మీతో పంచుకుంటాను, ఓకేనా? అయితే గార్డెన్లో, మిద్దె తోటలో గంగవావిలి బాగా పూచిందండి. చెప్పాను కదా, కాసింది. చెప్పాను కదా, ఎండాకాలంలో ఆకుకూరలు చాలా ఫ్రెష్గా వస్తాయి. మన పని రెగ్యులర్ వాటరింగ్ చూసుకోవడమేనని. అలా రెగ్యులర్ వాటరింగ్ చూసుకోవడం వల్లే ఇది ఇంత బాగా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని చక్కగా తెంపాం కదా, అంటే పెద్ద పెద్ద కాడలు తెంపుతాం కదా, దాన్ని శుభ్రంగా మట్టిలో నుంచి తెంపుతాం కాబట్టి కొంచెం దుమ్ము ధూళి కూడా పడి ఉంటుంది కాబట్టి దాన్ని ఒక 2-3 టైమ్స్ చక్కగా కడుక్కోవాలన్నమాట. చక్కగా కడిగేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక పొడుగు పొడుగు కాడలతోటి అలాగే వేసేస్తే మనకి రుబ్బేటప్పుడు కూడా కొద్దిగా బాగుండదు. అలాగే ఆ కాడలు అలాగే ఉండిపోతే తీసి పడేస్తారనమాట పిల్లలు. అందుకే దీన్ని చిన్న చిన్న పీసెస్లా చేసేసుకోవాలన్నమాట. అప్పుడు పప్పులో పూర్తిగా కలిసిపోతుంది. అలాగే 2-3 సార్లు చాలా కడిగేసరికి ఆ మట్టి ఏదైతే ఉందో, దుమ్ము ఏదైతే ఉందో నీళ్ళలో వెళ్ళిపోతుందన్నమాట. బాగా నిండుగా నీళ్ళు పోసుకొని చక్కగా ఒక 1 మినిట్ పాటు దాన్ని రిన్స్ చేస్తూ చక్కగా పైకి కిందికి ఇలా ఏమంటారు, నీళ్ళల్లో చక్కగా కడిగేసి పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. అలాగే దీంట్లో నేను పులుపు వేస్తారు కదా, ప్రతి మామిడి దాంట్లో పులుపు వేస్తారు కదా, నేను ఇక్కడ మామిడికాయ పులుపు తీసుకున్నాను అనమాట. ఇది మామిడికాయ సీజన్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పప్పు. నార్మల్గా అయితే నేను చింతపండు వేస్తాను. చింతపండు కూడా లేకపోతే గ్రేప్స్ వేస్తాను, పచ్చి గ్రేప్స్ వేస్తాను, అలా అనమాట. ఈ పప్పులోకి మనము పులుపుకి వామాకు పేస్ట్ కానీ, ఇన్సులిన్ ఆకు పేస్ట్ కానీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇన్సులిన్ ఆకు చాలా పీచు ఉంటుందన్నమాట. చూసారా, అలా సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ పప్పులు ముక్కలు ముక్కలుగా వేస్తే రుబ్బేటప్పుడు కూడా సరిగ్గా దనగదో అని ఇలా ముందే చాలా చిన్నగా తురిమి పెట్టేసుకున్నాను అనమాట. ఆ పీచు కూడా వేస్తారు, తెలుసు కదా, నేను కూడా ఆ పీచు కూడా వేస్తానన్నమాట పప్పులో. ఇక పప్పులో చక్కగా పప్పు కడుక్కొని కొద్దిగా ఆయిల్ వేసి, కొద్దిగా జీలకర్ర వేసి, ఉప్పు, కారానికి ఒక 10 మిరపకాయలు, పులుపుకి ఈ మామిడికాయ, టొమాటోస్ ఒక 2 టొమాటోసు, కరివేపాకు రెల్లలు, తర్వాత ఈ ఆకు మామిడికాయ, ఇవన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి ఒక 6 విజిల్స్, నేను పెద్దగానే పెడతానండి, మీడియంలో ఏం పెట్టాను, పొయ్యి స్టవ్ పెద్దగానే పెట్టి ఒక 6 విజిల్స్ రానిస్తానండి. చూడండి, అన్నీ కలిపేసి పప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో అండ్ మామిడికాయ, ఇంకా వేయాల్సిన ఆకు లేదా కాయ, అవన్నీ వేసి చక్కగా పసుపు కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి ఇక కుక్కర్ మూత పెట్టేసి 6 విజిల్స్, పెద్ద హై మంట మీద 6 విజిల్స్ రానిచ్చి, ఆ 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ అంతా పోయే వరకు పక్కన పెట్టేసేయాలన్నమాట. అప్పటికి పప్పు, ఆకు అన్నీ కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, నెక్స్ట్ క్లిప్ అదే అన్నమాట. అసలు ఈ టైప్లో చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుంది అంటే
కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు. చూడండి బాగా ఉడికి ఎంత బాగా అయిందో, చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం పులుపు ఆల్రెడీ వేసేసుకున్నాము, తాలింపు కూడా వేసేసుకున్నాను అనమాట. నేను తాలింపు కూడా పక్కన పెట్టేసుకుంటాను. ఇది ఆఫ్ చేయగానే తాలింపు పెట్టేసుకుంటాను. తాలింపు తెలుసు కదండి, నేను తప్పకుండా ఈ పప్పుల తాలింపుకి చిదిమిన ఎల్లిగడ్డ తీసుకుంటాను. అది వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఒకవేళ ఎల్లిపాయలు నా దగ్గర అవైలబుల్గా లేకపోతే నేను ఇంగువ వేస్తాను. వెల్లుల్లి వేస్తే ఇంగువ ఏం వేయను. తర్వాత ఆవాలు వేస్తాను, తర్వాత జీలకర్ర, కొన్ని ధనియాలు పంటికింత పడుతుంటే బాగుంటుంది. తర్వాత కరివేపాకు, ఆపై ఎండుమిర్చి లాస్ట్కి వేసేసి బాగా కలిపి పక్కన దింపేస్తానమాట. చూడండి ఇక చక్కగా ఎంత బాగా మెత్తగా ఉడికి ఉంది కాబట్టి ఈజీగా మెదికిపోతుంది. చేస్తుంటే చూడండి ఎంత బాగా అయిందో, చిక్కగా అయింది కదా. దీంట్లో కొన్ని వాటర్, కడిగిన వాటరు, పప్పు గుత్తి కడిగిన వాటరు అలా వేస్తే కొద్దిగా చిక్కగా అవుతుందన్నమాట. చిక్కటి వాటర్ లాగా అవుతుంది. ఇక చాలు, ఈ కన్సిస్టెన్సీలో అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పప్పు. ఇక దీంట్లో నేను పోపు వేసి పక్కన పెట్టుకున్నాను కదండి, ఆ పోపు కూడా దీంట్లో వేసేస్తే ఇక చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఆరోమా ఉంటుందన్నమాట. పోపు వెల్లుల్లి పోపు కదా, చాలా మంచి వాసనతో ఉంటుందన్నమాట. చూడండి ఇక అమృతం లాంటి గంగవావిలి పప్పు రెడీ అయిపోయింది. నిజంగా అమృతంలా ఉంటుంది. అంటే ఈ గంగవావిలి ప్లేస్లో ఇక సిలోన్ బచ్చలు తీసుకున్న, బచ్చల ఆకులు తీసుకున్న, పాలకూర తీసుకున్న, ఏ ఆకులు తీసుకున్న, తోటకూర తీసుకున్నా కూడా, గోంగూర తీసుకున్న ఇలాగే చేస్తానన్నమాట. చాలా టేస్టీగా అవుతుంది. అసలు మా పిల్లలకి, మా ఇంట్లో చాలా ఇష్టం అన్నమాట నేను చేసే పప్పు. ఇక ఇలాంటి పప్పుని వేడి వేడి అన్నంలోకి చికెన్ పచ్చడి నంచుకుంటూ బూందీ కారాతో కారంగా తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుంది. నార్మల్గా అయితే నేను అప్పడాలు వేయించి పెడతాను పక్కన, సమయానికి అవి గుర్తుకు రాలేదు నాకు వేయించాలని. అందుకే ఇలాగే లాగించేసారనమాట పిల్లలు, నేను. చాలా టేస్టీగా కుదిరింది. మీకు కూడా నచ్చిందా ఈ రెసిపీ? చాలా ఈజీగా ఉంది, అందరూ చేసుకునే రెసిపీ ఏనేమో. కాకపోతే మామిడికాయలను తురిమి నేను వేస్తాను ప్రతిసారి. అది ముక్కలుగా వేస్తే దరిగినా దరగకపోయినా ఇలా తురిమేస్తే మొత్తం కలిసిపోద్ది, మంచిగా వస్తుంది అని. ఓకేనండి, మరి మీకు కూడా నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. నా ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు వస్తుంది.